అది ఆ రాయి చూడు, దాని కింద ఏమైనా సపోర్ట్ ఉందా? సపోర్ట్ చిన్న చెక్క ఒకటి ఇంత బరువు ఒక్క మొత్తం ఒకటే శిల అనుకో, దాన్ని మొత్తం చెక్కి మళ్ళీ విడివిడిగా కట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టినట్టు ఉంది. అబ్బాయి వెళ్తాడు ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ఇది లోపలికి సొరంగం లాగా ఉంటుంది. లోపలికి వెళ్తూనే ఉంది కర్ర. అట్లా ఎంత లోతైనా పోయిద్దా? అవునుగా, ఇదంతా ఉంది సొరంగ మార్గం లాగే ఉంది మొత్తం. అదే గుట్ట. ఆ గుట్టకి మధ్య భాగంలోనూ అయితే ఈ ప్రాచీన దేవాలయం ఏదైతే ఉన్నదని చెప్పి, ఇది నిజంగా నేను ఇంత పెద్ద సాహసం చేస్తానైతే అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, నేను కానీ ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ అయితే ఒకటైతే అనుభవం అయితే వచ్చింది. మీరు వచ్చినా ఇంకెవరు వచ్చినా సరే ఖచ్చితంగా నేనేంది ఇంత డేర్ చేశానేంది అని ఒక్క థ్రిల్ ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ అక్కడికి వచ్చాము, ఎప్పుడైతే అక్కడైతే చూస్తే అసలు ఫస్ట్ వెళ్ళడానికి దారి కాదుగా, అసలు ఏ మార్గం కూడా కనపడలే. ఇది కూడా రాతి మార్గమే మనం వచ్చేది. ఇక మనకి కుమారన్ అన్న సాయం చేసిండు రావడానికి. మనం ఇప్పుడు 2 నుంచి 6వ శతాబ్దం కాలం నాటి అతి పురాతనమైనటువంటి దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అతి పెద్ద గుట్ట ఇది. మనం గూగుల్ మ్యాప్స్ని పెట్టుకొని అయితే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ గుడికి వెళ్ళడానికి ఎలాంటి దారి లేదు, మొత్తం దట్టమైన అడవితో మొత్తం నిండిపోయి ఉన్నటువంటి గుట్ట. అసలు కాలినడకన వెళ్ళడానికి కూడా మార్గం ఉందో లేదో కూడా చూడాలి. మనకి దూరంగా ఏదైతే కనిపిస్తుందో అదే గుట్ట. ఆ గుట్టకి మధ్య భాగంలోనూ అయితే ఈ ప్రాచీన దేవాలయం ఏదైతే ఉన్నదని చెప్తున్నారు. అందులోనూ ఇప్పుడు మనం వెళ్ళడానికి ఎటువంటి రోడ్డు మార్గం కూడా లేదు, నడక మార్గం గుండానే, అది కూడా ఆ చెట్ల మధ్యలో నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది నడక మార్గం. మీ పేరేంటి భయ్యా? కుమార్. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? అమెరికా నుంచి. చీకటి పడితే మాత్రం ఘోరంగా ఉంటుందిగా, జంతువులు తిరుగుతాయి ఇటు. ఎక్కడ వాటర్ ఫాల్? ఓహో, ఈ నుంచి మొత్తం వాటర్ ఫాల్స్ ఆ పై నుంచి వస్తాయా? కానీ మీకు మాత్రం అలవాటు అయిపోయింది కదా గుట్టలు ఎక్కడ. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తే రాలేము ఇక్కడికి. అసలు ఆ ఫ్రంట్ ఎంట్రన్స్ చూసి నా భయం అయింది, అసలు ఎట్లా పోతారు పైకి అని చెప్పి. ఓహో, ఇక్కడ జాతర ఎప్పుడు జరిగిద్ది? మేలోనా? ఇంకెంత దూరం అక్కడ నుంచి? ఏదో పెద్ద పర్వతాన్ని ఎక్కినట్టుంది. ఇది మొత్తం నీళ్ళు వచ్చే దారి అనుకుంటాగా. ఓకే, ఇక్కడ ఇంకేమేమి ఉంటాయి అడుగు దున్నపోతులు కాకుండా? కుందేళ్ళు, జింకలు, పుల్లులు కూడా ఉంటాయి. ఏంది ఆ మధ్యలో వచ్చింది ఒకటి, విన్నారు కదా, ఆ మధ్య పుల్లు కూడా వచ్చిందంటే ఇక్కడికి.
వారానికి 2-3 సార్లు వస్తావు? ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు వస్తా. ఒక్కోసారి ఓకే ఓకే. మీకు కాబట్టి దారి అర్థమైంది, కానీ 1-2 సార్లు వచ్చినా కానీ అర్థం కాదు. డొల్లుకుండా వెళ్ళిపోయారా? ఎట్లా ఉంటే అలా ఉంటే మళ్ళీ మనం ఏం చేసినట్టు ఎక్కడ చెప్పి మళ్ళీ ఊరిలో పెట్టి ఊళ్ళో పోయి అలా పట్టుకొని మనీ పట్టుకొని వచ్చినాయి. ఇది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ అలా పట్టుకొని వచ్చినాక వెనక 2-3 ఇట్లా ఇవి ఉంటాయి కదా, ఇట్లా అట్లా కొట్టి అలా కట్టుకొని పట్టుకొని ఎక్కినాం. ఓ, ఇది మాత్రం పెద్ద రిస్కే. వద్దు అంటారు వాళ్ళు, నేను ఖచ్చితంగా చూడాలంటారు వాళ్ళు. నువ్వు ఏం చేస్తావు తెలియదు చెప్పినట్టు ఊళ్ళో తీసుకొచ్చాయి మన. అసలు ఈ హైట్లో డొల్లుకుండా పడ్డారంటే వామ్మో, దెబ్బలు తగిలి ఉంటాయి కదా బాగానే. రాకినే మొత్తం ఎంత పెట్టి మొత్తం వేసుకుపోయినాయి. దేవుని గుట్ట దారి, ఇక్కడ కూడా ఒక బోర్డు పెట్టారు కదా దారి. మరి ఇది నీళ్ళు వచ్చే దారి కదా, ఈడ బోర్డు ఉంది ఏంది? అట్లే ఉంటుందా? ఓ, నీళ్ళు హైట్లో ఉంటాయా? నడుచుకుంటే వెళ్ళొచ్చు, ఏం కాదు. ఇంత దట్టమైన అడవిలోకి రావడం ఇదే ఫస్ట్ టైం. మామూలుగా చెట్లు అవి ఇవి వెళ్ళాం, కానీ ఫారెస్ట్లోకి రావడమే ఇదే ఫస్ట్ టైం. దాదాపు చాలా దూరం వచ్చాం కదా బ్రో, 1 కిలోమీటర్ అన్నావు, చాలా దూరం ఉంది. మనోడికి ఏ ఆదేశం లేకుండా ఎంత బాగా నడుస్తుంది. నీకు అసలు ఆయాసమే రావట్లేగా? నాకు ఆయాసం పాటు కొవ్వు కూడా కలుగుతుంది చెమటతో. నేనైతే మొత్తం స్నానం చేసినట్టు అయిపోయినాగా. మొత్తం ఇదంతా క్లీన్ చేసి ఒక రోడ్డు మార్గం ఉంటే గనక పర్యాటక ప్రాంతం అయి మస్తు డెవలప్ అయింది. జాతర అప్పుడా? జాతర ఎన్ని రోజులు అయింది జాతర ఇక్కడ? జాతర అంటే ఒక 3 రోజులు జాతర ఉంటుంది, కానీ ఒక ఎంత అంటే వారం 10 రోజులు చచ్చిపోతుంటాం మళ్ళీ. ఎప్పటికీ చచ్చిపోతుంటాం. ఇక్కడ బాగుంది కదా ఫ్లాట్ గా, అంటే సగం పైకి వచ్చేసాం కదా దాదాపు మనం. ఓకే, ఇప్పుడు గుట్ట పైకి ఎక్కినట్టే మనం. అక్కడ కూడా బాణం గుర్తు పెట్టారుగా. గూగుల్ మ్యాప్స్లో దేవుని గుట్ట ములుగు డిస్టిక్ అని చెప్పేసి మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఈ లొకేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చూస్తున్నారుగా, మొత్తం కూడా చుట్టూ కూడా 45 నుంచి 50-60 కిలోమీటర్ల వ్యాసార్థం వరకు అయితే ఈ అడవి అయితే మొత్తం నిండుంది. చేసాం మొత్తానికి. బయట చెట్టు మీద 1000 సంవత్సరాలు, అది అడ్డం పడ్డ. ఇది ఇప్పుడు ఈ చెక్క ఆగే 1000 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా రాళ్ళ నాపుతూ నేను ఇంత చిన్న పిల్లగా చూస్తున్నట్టు ఉంటాను చెక్క. ఆ చెక్క అంటే ఇక ఆయుష్ పెద్దది. ఆయుష్ అది కొంచెం కదిలినా కానీ కింద పడేటట్టు భయం వస్తుంది. అయితే నరసింహస్వామి విగ్రహాన్ని మీరే పెట్టుంటారు అంతేనా? మరి అసలు ఇక్కడ ఏ విగ్రహం ఉండేది? విగ్రహం అంటే ఏం లేదు అప్పుడు. చూసుకో, నువ్వు బయట చూసిన అవతారం లోపల చూసిన చూసుకో. బయట ఒకలాగుంది, లోపల ఒకలాగుంది. ఇప్పుడు పైకి వెళ్ళేసరికి అది ట్రయాంగిల్ షేప్ లో అయిపోయింది. అసలు ఇక్కడని కాదు, మన భారతదేశం మొత్తం మీద చూసినా ఇదే అన్నమాట గుడి, ఇంకో వేరే గుడి లేదు. ఇక శివపార్వతులు ఉన్నారుగా, ఒక త్రిశూలం. అవును, మొత్తం రాతికి చెక్కి విడివిడిగా చెక్కి వాటిని కలిపారు, ఏదో ఫజిల్ లాగా. ఇంకోటి ఏంటంటే ఇగో బుద్ధుడు బొమ్మ కూడా ఉంది ఇక్కడ. బుద్ధుడు గుడి అంటారా మీరు? అంటే అప్పుడు ఆ కాలంలో కట్టారు కాబట్టి అవి అందరికి అప్పుడు అందరినీ పూజించే వాళ్ళు అనమాట. కానీ పైకి వెళ్ళేసరికి చిన్నగా అయిపోయింది మొత్తం.
ట్రయాంగిల్లో, కానీ పైకప్పు పగిలిపోయింది అనుకుంటా కదా. అది పైన గోపురం ఒకటి లేదు, మిస్ అయింది. ఇది ఎంట్రన్స్ లో వచ్చేసి అసలు ఇవి ఎట్లా ఆగుతున్నాయి చిన్న కర్ర మీద. ఇక్కడ ఉన్న రాయికి ఏమన్నా బలం ఉందా చూడరా? ఏది ఎక్కడ చూడు, దాని పట్టు లేకుండా లేదా? పట్టు లేకుండా ఉంది. దేవుని మహిమే అది. అవును. అసలు ధ్వజస్తంభం ఇదేనా? అదే రాయి ఏం చేసింది చెప్పండి. నంది కూడా ఉందా? ఉండే ఇవన్నీ పట్టుకొని పెట్టుకుని ఇంట్లో వాళ్ళు తీసుకుపోయారు. ఎవరికి వాళ్ళు? ఊరు ఉంటది, తీసుకొని పెట్టినాక వాళ్ళ కుటుంబాలు ఎవరు లేరు. వాళ్ళ ఆస్తులు వేని వాళ్ళు ఎట్లా మొత్తం అంతా ఆగమైపోయారు మొత్తం అంతా వాళ్ళు. ఇది ఊళ్ళో వాళ్ళు తీసుకొని పోయారా అప్పుడు? అప్పట్లో ఒక ఎంత అంటే 34,000 కింద తీసుకెళ్ళి వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో ఎవరు మిగలలేదు ఇప్పుడు? మిగలేదు, వాళ్ళ ఆస్తులు లేవు, అంత మొత్తం ఎట్లా మొత్తం ఆగమైపోయారు. మళ్ళీ ఎట్లా చెప్పంటే వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చేసి రాయి మళ్ళీ మళ్ళీ ధ్వజస్తంభం తీసి ఈడ పెట్టారా? తీసుకోకూడదు. దీన్ని మరి రిపేర్ చేయాలంటే రిపేర్ చేయాలనుకుంటుంది మనం, చేయలేం. ఏ ఒక్కటి ముట్టుకున్నా కానీ చెప్పలేము ఏమైంది. గుడి ఇప్పినామంటే ఇక మళ్ళీ మన కట్టరాదు. అసలు పైన చూడు మొత్తం కప్పేసినట్టు, పైన ఎంత పెద్ద వెడల్పు ఉంది, లోపలికి వెళ్తే అట్లా లేదు. మళ్ళీ రాయితోనే అయ్యిందో లేకపోతే కట్టిల్లో తెలియదు. ఎవరు గజాల మనుషులు అంటారు చూడు, వాళ్ళు అయితే లేస్తాయి వాళ్ళకి రాళ్ళు. గుడి చుట్టూ మనం తిరగొచ్చా ఒకసారి? ఈ పక్కనే కోనేరు ఉంది, ఏమైనా చెరువు? ఇది మనం వచ్చే దారిలోనా? కానీ ఈ గుడి కట్టినట్లు కాకుండా ఇది రాళ్ళు మొత్తం విడివిడిగా పేర్చినట్లు ఉంది కదా. ఇది కనిపించింది ఎప్పుడైనా? ఇవి చూసావు కదా, మధ్య మధ్యలో గ్యాపు ఇవి. ఇప్పుడు ఒక్కొక్క రాయి ఇప్పుడు శిల్పాన్ని చెక్కి మొత్తం ఒక రాయి మీద వాడు విడివిడిగా పగలగొట్టి రాళ్ళు ఇటుకల్లాగా చేసి మళ్ళీ ఇలా కట్టినట్లేదు. దేనికి దానికి వాళ్ళ హయాంలో వాళ్ళు అసలు ఎలా కట్టుంటారు ఇది? ఇది ఎన్నో దశాబ్దం అంటే 14వ దశాబ్దం అంటే మనకి నెట్లో ఏమో 6వ శతాబ్దం అని చెప్పేసి అని ఉంది. జాతర ఎక్కుదాం, ఎక్కి మొత్తం అంతా సాగు చేస్తాం. చెట్టాన్ని పైకి ఎక్కి మొత్తం క్లీన్ చేస్తారా జాతర అప్పుడు? క్లీన్ చేస్తాం అంతా. కానీ చాలా వరకు ధ్వంసం అయిపోయింది గుడి. బంగారం ఉందని మొత్తం చేసి పెట్టిన. ఇది గుడిలో లోపల బంగారం ఉందని మొత్తం తవ్వారు కిందకి. అప్పుడు వాళ్ళు పెద్ద సొరంగం లాగా తీశారుగా. అయినా పర్లేదు, అవుతుంది, మంచిగా అవుతుంది. అసలు ఎక్కడ చూసినా కానీ మనకి అసలు
భూమి లోపలికి పునాది అనేది కనబట్లేగా, పైన రాళ్ళు పేర్చి కట్టినట్టే ఉంది. సిమెంట్ గిమెంట్ ఏం వాడలేదు. అదే ఇది ఒక 20-25 అడుగులు ఉంటుంది కదా ఎత్తు. ధ్వజస్తంభం కూడా బాగుంది. ఈ ధ్వజస్తంభానికి ఈ మధ్య కలర్ వేసారా ఏంది? మీరు మీరు నిలబెట్టారా?